ఉండండి. Having been elected as of city government employees association state of Andhra Pradesh, do hereby solemnly pledge to serve the community of employees to the best of my ability, the provisions of the Constitution of all its policies and decisions to carry out the work and will do not. నమస్కారములు. నా పేరు సి నాగరాజు. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నేను సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నాకు కడప తాలూకు యూనిట్ తరపున నాకు ప్రెసిడెంట్గా నాకు మా రాష్ట్ర నాయకత్వం అలాగే జిల్లా నాయకత్వం ఒక అవకాశం కల్పించింది. వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తదుపరి మా రాష్ట్ర ఉద్యోగ ప్రయోజనాల కొరకు రాష్ట్ర నాయకత్వం కానీ అలాగే జిల్లా నాయకత్వం కానీ ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మేము మా వంతుగా మేము 100% దానికి సహకరిస్తూ మా ఈపీజీఏ సంఘము అంటే మా సంఘం యొక్క ఫౌండరు కేఆర్ సూర్యనారాయణ గారు భజనతో కాదు, బాధ్యతతో, పార్టీలతో కాదు, ప్రభుత్వంతో అనే నినాదంతోనే మా సంఘం ఏర్పడింది. అది మొదలుపెట్టే నుంచి కూడా ఇప్పటికి కూడా మా ప్రెసిడెంట్ గారు ఒక నిబద్ధతతో నిరంతరము కష్టపడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళ దానికి గాను మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మేము కడప నుంచి 100% మా జిల్లా నాయకత్వంతో కలిసి ముందుకు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు మన కడప తాలూకా యూనిట్ సమయం ముగిసిన కారణంగా ఎలక్షన్ ప్రక్రియ కొనసాగింది. ఈరోజు పద్ధతిగా ఎలక్షన్ జరగడం జరిగింది. అందరికి కూడా నామినేషన్ వేసేదానికి అవకాశం ఇచ్చి ఎలక్షన్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎలక్షన్స్లో కడప సిటీ ప్రెసిడెంట్గా సి నాగరాజు సూపరింటెండెంట్ గారు ఎన్నికవడం జరిగింది. మరియు మిగతా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది. ఈరోజు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. మరియు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మా రాష్ట్ర నాయకత్వము అన్ని విషయాల్లో ఉద్యోగస్తుల తరపున పోరాడుతోంది. మిగతా అన్ని సంఘాలు కూడా ఒకటై వస్తే ఉద్యోగస్తుల సమస్యలు అన్నీ కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి మిగతా సంఘాలు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారము. నా పేరు సుదర్శన్ రెడ్డి, ఐసిడిఎస్ డిపార్ట్మెంటు. నేను రాష్ట్ర కార్యదర్శిగా నన్ను మన కేఆర్ సూర్యనారాయణ సార్ గారు లాస్ట్ కౌన్సిలింగ్ సమావేశంలో ఎంపిక చేసి ఉన్నారు. ఈరోజు మా మిత్రులు అందరూ నారా సారు ఈరోజు అందరూ సిటీ కార్యవర్గం ఏర్పడిన దానికి వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఉద్యోగ సమస్యలపై మా ఏపీజీఏ సంఘం మాత్రమే ప్రస్తుతానికి బాగా మొదటి పోరాటంలో ఉంది. ఈ ముఖ్య ఇదైన 1వ తేదీ జీతం రావడానికి ఒక చట్టబద్ధత చేయాలని మా కేఆర్ సూర్యనారాయణ సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అది త్వరలోనే అమలవుతుందని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రఘురామ్ నాయుడు. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఈ కడప జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా ఏపీజీఏ కడప సిటీ తాలూకా టైం 3 ఇయర్స్ టైం అయిపోయింది. కావున ఈరోజు మళ్ళా ఎలక్షన్లో ఒక ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క 2 వ్యక్తులను ఒక వ్యక్తిని తీసుకొని మొత్తము 19 వ్యక్తులు ఈరోజు నామినేట్ అయ్యారు.
కాబట్టి వీళ్ళందరూ ఉద్యోగస్తుల యొక్క డిమాండ్లను తీర్చడానికి కృషి చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్రంలో ఉద్యోగుల కోసం ఏదైనా పోరాడే సంఘం ఉండదంటే అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యోగుల కోసం పోరాడితే తనకు కష్టాలు వస్తాయని తెలిసి కూడా మా రాష్ట్ర నాయకులు కేఆర్ సూర్యనారాయణ గారు మరియు మా రాష్ట్ర సంఘము, మా జిల్లా సంఘాలన్నీ పోరాడినాయి. కానీ ఆ పోరాటంలో చాలా కష్టాలు పడినాడు. అయినా కూడా ఉద్యోగస్తులలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పోరాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగస్తులందరూ తెలుసుకొని మన కొరకు, మన డిమాండ్ల కొరకు పోరాడే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది సూర్యనారాయణ సారే అని తెలుసుకొని మా సంఘం యొక్క దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని, అలాగే మా సంఘం వెంట నడుస్తే మీకు అన్ని కోరికలు, అన్ని డిమాండ్లు తీరుతాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉద్యోగస్తులకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.